హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉదయాస్ ఆంధ్ర ఫుడ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి మంచి టేస్ట్ అయిన చికెన్ ఫ్రైని చాలా సింపుల్గా ఎవరైనా చేసుకోగలిగే, ప్రతిరోజు తింటున్నా సరే తినాలనిపించే టేస్టీ చికెన్ ఫ్రైని చేసుకుందామండి. ఈ ఫ్రైని సైడ్ డిష్గా తింటుంటే లైక్ పప్పుచారు, ఆకుకూర, రసం కాంబినేషన్లో తింటుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ సూపర్ టేస్టీ చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా 1/2 kg చికెన్ని తీసుకుందామండి. ఫ్రెష్ చికెన్ని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత దీనిలో 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, అలాగే 1 స్పూన్ మిరియాల పొడి వేసి బాగా మిక్స్ చేయండి. వంట రాని వాళ్ళ కోసం చెప్తున్నా, మిరియాల పొడి వేసి నేను చెప్పిన విధంగా చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది, గర్వంగా వడ్డించుకోవచ్చు. ఇలా మిక్స్ చేసుకున్న ఈ చికెన్ కనీసం 30 నిమిషాలైనా సరే నానబెట్టండి. వెంటనే చేసుకున్న నో ప్రాబ్లం. అరగంట తర్వాత ఒక కడాయిలో 4-5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దీనిలో కట్ చేసుకున్న ఒక పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసి బాగా కలపండి. చికెన్ ముక్కలను వేసేటప్పుడు మంటను హై ఫ్లేమ్లోనే ఉంచాలి. జస్ట్ 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా 5 to 6 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి 1 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్. ఈ చిల్లీ ఫ్లేక్స్ అంటే కొంతమందికి తెలియకపోవచ్చు. ఏం లేదండి, ఎండుమిరపకాయలు ఉంటాయి కదా, అవి కోర్స్గా గ్రైండ్ చేసి తీసుకునేవి ఈ చిల్లీ ఫ్లేక్స్. కారం బదులుగా ఇది వేయడం వలన టేస్ట్ చాలా బాగుంటుందండి. అలాగే దీనిలోనే 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసి బాగా కలపండి. అలాగే దీనిలో 15 to 20 కరివేపాకు రెమ్మలు, కొంచెం కొత్తిమీర కూడా వేసి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. చూడండి ఎలా ఉంది. ఇంట్లో రెగ్యులర్గా చేసుకునే ఫ్రైకి లాగా నేను చెప్పినట్లు చేసి చూడండి, చాలా బాగుంటుంది. కానీ నేను ఏ టైంలో ఏం వేసానో అలానే వేయండి, చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది, ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.